నమస్తే, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. నేనేంటంటే ఇది మామూలు కుకింగ్ రెసిపీ కాదు. కుంకుమ తయారు చేయడం అనమాట. హోమ్ మేడ్ కుంకుమ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం సార్. అదేంటంటే జనరల్గా అందరికీ బయట బజార్లో కొన్ని పెట్టుకుంటే ఎలర్జీ వస్తుంది కదా. మనకేమో మన హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి పూజకు కానీ డైలీ పూజ చేసుకునేటప్పుడు పేరెంటాలకి అన్నిటికీ కూడా కుంకుమ అవసరం అవుతుంది. ఇది మనం హోమ్ మేడ్ చేసుకుంటే కిడ్స్ పెట్టడం కూడా బాగుంటుంది, ఎటువంటి అలర్జీ కూడా ఉండదు. అది ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. ఇప్పుడు మనం హోమ్ మేడ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకున్నమాట. అదేంటంటే నేను పసుపు కొమ్మలతో పట్టించిన పసుపు వాడుతున్నాను. తర్వాత బేకింగ్ సోడా, కుకింగ్ సోడా అంటారు కదా, అది. తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ తీసుకున్నాము. ఈ రెండు కలిసి రియాక్ట్ అయిపోయి మనకి ఏంటంటే కుంకుమ తయారవుతుంది. దీని ఏంటంటే మనం ఇలా ఫస్ట్ స్పూన్తో ఇలా కలుపుతూ ఉందాము. ఇలా కలుపుతూ ఉంటేనే మనకి కలర్ రెడ్ కలర్కి వచ్చేస్తుంది అనమాట. అంటే కొంతమందికి బజార్లో తెచ్చిన కుంకుమ పెట్టుకుంటే అది ఎలర్జీలో వస్తుంది కదా. ఇలా హోమ్ మేడ్ చేసి పెట్టుకుంటే పిల్లలకు పెట్టడానికి కూడా బాగుంటుంది అనమాట. అది ఇలా బాగా కలుపుతూ ఉండాలి. ఒక 3 to 5 minutes ఇలా కలుపుతూ ఉండాల్సింది. ఇది ఇప్పుడు ఏంటంటే చేత్తో బాగా మిక్స్ చేసేసుకుందాము. స్పూన్ కన్నా చేత్తో అయితే బాగా మిక్స్ అవుతుంది కదా. చూడండి కొంచెం కలర్ మారుతుంది కదా. ఇది చూసారు కదా ఫ్రెండ్స్, ఇది కొంచెం కలర్ షేడ్ అయిపోయింది. దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మనం సన్ కింద పెట్టేద్దాం కూడా. సో ఎండలో మనకి ఎమర్జెన్సీగా అర్జెంటుగా కావాలి అంటే పొయ్యి వెలిగించి సాల్ట్ వేసి అలా కూడా చేసుకోవచ్చు. కానీ ఎందుకు న్యాచురల్గా ఎండకి ఎండబెట్టే తయారు చేసుకున్నాను. మీరు నాతో పాటు వస్తారా టెర్రస్ పైకి? దీన్ని ఎండలో పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది బాగా ఎండ ఉంటే 1 hour, ఎండ తక్కువ ఉంటే 2 hours పెట్టేసుకున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా మంచి కలర్ వచ్చిందో కదా. దీన్ని ఇప్పుడు కుంకుమ బాక్స్లో వేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి హోమ్ మేడ్ కుంకుమ తయారైపోయింది. ఒక మంచి కలర్ వచ్చేసింది కదా. చూడండి, చాలా మెత్తగా చాలా బాగుంది. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి. నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో. Thanks for watching the video. Please subscribe my channel, like and provide your comments. Thank you. Bye bye. Have a good day.